ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైభవద్బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 1/5/2026 శుక్రవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈ రోజు శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షము పౌర్ణమి రాత్రి 10:54 వరకు ఉండి తదుపరి బహుళ పాడ్యమి ప్రారంభమవుతున్నది. స్వాతి నక్షత్రం ఈ రోజు రాత్రి తెల్లవారుజామున 4:35 వరకు ఉండి తదుపరి విశాఖ నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత గడియలు సాయంకాలం 6:56 నుంచి 8:41 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:26 నుంచి 9:16 వరకు, తిరిగి మధ్యాహ్నం 12:39 నుంచి 1:29 వరకు దుర్ముహూర్త వ్యాప్తి ఉన్నది. వర్జం ఉదయం 8:25 నుంచి 10:10 వరకు, రాహుకాలం ఉదయం 10:38 నుంచి 12:08 వరకు, సూర్యోదయం 5:54 సూర్యాస్తమయం 6:33. నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారికి మాస ప్రారంభంలోనే అదృష్ట యోగం. చాలా మంచి ధనము, ఆనందం, ఆరోగ్యం, శుభవార్తా శ్రవణం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, ధనయోగము, ఐశ్వర్యము, విద్యాలాభం, ఉద్యోగ లాభం, అలాగే బంధుమిత్రుల సమాగమం, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యార్థి అనుకూలత, కార్మిక సోదరులకి కాస్త విరామం ప్రకటించే అవకాశం, కార్మిక దినోత్సవం కాబట్టి చాలా అద్భుతమైనటువంటి కార్మికులకి ప్రశాంతత పొందుకునే అవకాశం, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి అభివృద్ధి ఖచ్చితంగా ఉంటుంది. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశాలు, రైతులకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో, మత్స్యకారులకి, రొయ్యలు చేపల చెల్లెల వారికి అభివృద్ధి, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, అలాగే రాజకీయ రంగంలో ఎదుగుదల, మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకోవడం, వాహన యోగము, డ్రైవర్లకి, పెయింటర్లు కలిసి రావడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలత, తీర్థయాత్ర సేవన, వాహన యోగం, ప్రశాంతమైన జీవనం, ఆర్థిక లాభాలు, రుణ విమోచనాలు, సంతాన యోగం, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాల సమస్య అవకాశాలు, అనేక రకాలైనటువంటి శుభయోగాల పరంపర పొందుకునే అవకాశాన్ని వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృషభ రాశి వారికి అదృష్ట యోగం, ధన కనక వస్తు వాహన ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, బంధుమిత్రుల సమాగమం, ఆనంద శుభయోగం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ధనయోగం, ఐశ్వర్యం, ఆనందం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, బంధుమిత్రులతో సమాగమం, వివాహ యోగం, ఆనందకరమైన సంపద, ప్రశాంతమైన జీవనం, ధన కనక వస్తు వాహన ప్రాప్తి, రాజకీయ రంగంలో ఎదుగుదల, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడల అభివృద్ధి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి లాభాలు, రైతులకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు చేపలు చెల్లెల వారికి లాభవంతమైన శుభయోగం, ఆనందకరమైనటువంటి జీవనం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, దేశాలకు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార వృద్ధి పొందుకోవడం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి పొందుకోవడం, ఇచ్చిన ధనం తిరిగి రావడం, గొప్ప వ్యక్తులతో పరిచయం, వ్యాపార పరంగా లాభాలు, ఈవెంట్ చేసే వారికి ఈవెంట్స్, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, డ్రైవర్లకి, పెయింటర్లకి లాభాలు, శుభకరమైన సంతాన యోగం, విదేశాల్లో స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపార పరిపూర్ణమైనటువంటి శుభయోగాన్ని పొందుకోవచ్చు. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మిథున రాశి వారికి ఆరోగ్యము, ఆనందము, ఐశ్వర్యము, సుఖయోగము, శుభయోగము, బంధులాభం, మిత్ర సౌఖ్యం, మాతృ సౌఖ్యము, ఆస్తి పంపకాల లాభాలు, సోదరులతో మైత్రి, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, అలాగే కోర్టు వివాదాల సమస్య అవకాశాలు, శుభకరమైన సంతాన యోగ్యత, వైవాహిక జీవనానందం, ప్రేయసి ప్రియుల మధ్య సఖ్యత పొందుకోవడం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనంద యోగం, రుణపీడ పరిహారం, రోగనాశనం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, విద్యార్థికి ఉన్నత విద్యాభివృద్ధి, ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభాలు, ప్రశాంతమైనటువంటి జీవనం,
ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, రాజకీయ రంగంలో ఎదుగుదల, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడలకు అభివృద్ధి, వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, వైద్యులకి వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ జంటలకు అనుకూలత, డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిసిటీ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలు చెల్ల వారికి, రైతులు పూలు పడుకులు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా సంబంధ వ్యాపార లాభాలు, సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి మహిళా మండలికి కూడా లాభం, విద్య ఉద్యోగ ప్రశాంత ఆనంద వ్యవహారాదులు శుభయోగాలు పొందుకునే అవకాశం ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. 8 అంకెల దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి కూడా అనుకూలవంతమైన శుభయోగాలే. విద్యాభివృద్ధి బాగా కనబడుతోంది. విద్యలో రాణింపు, పోటీ పరీక్షల్లో, అకాడమిక్ పరీక్షల్లో, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫిల్ లాంటి పరీక్షల విజయం ఖాయం. అలాగే బ్యాక్లాగ్స్ అన్ని కూడా పూర్తి చేసుకునే అవకాశం, ధనయోగం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, ప్రశాంతమైన జీవనం, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, కుటుంబ పరంగా ప్రశాంతమైన జీవనం, ఆర్థిక ఆనందాది అదృష్ట యోగాలు, వాహన యోగం, డ్రైవర్లకి పెయింటర్లకి లాభాలు పొందుకోవడం, సినిమా రంగంలో అద్భుతమైనటువంటి యోగాలు, కళాకారుల క్రీడకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశాలు, ధనయోగము, ఐశ్వర్యం, ఆనందకరమైన జీవనం, రుణ విమోచనం, రోగనాశనాన్ని పొందుకోవచ్చు, వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకునే అవకాశాలు, వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వములు కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలవంతమైనటువంటి శుభయోగం. ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, రైతులకి, పూలు పడుకులు పండించే వారికి, సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి మహిళా మండలికి కూడా అనుకూలత ఉంటుంది. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలు చెల్ల వారికి లాభాలు, ప్రశాంతమైన జీవనం ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్లో ధన ప్రాప్తి ఉంటుంది. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశాలు. ఇది చాలా మంచి అదృష్టవంతమైన శుభదినంగా చెప్పబడుతోంది. 3 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి కూడా సోదరుల మైత్రి, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, అలాగే ఆస్తి పంపకాలు, సోదర మైత్రి, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాల సమస్య పడడం, డ్రైవర్లకి పెయింటర్లకి లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, సంతాన యోగం, బంధుమిత్రుల సమాగమం, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడాకారులకు అనుకూలత, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త ఇవ్వచ్చు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్లో ధన ప్రాప్తి ఉంటుంది. పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని తిరిగి పొందుకోవడం, ఏదైనా శుభకార్యంలో పాల్పంచుకోవడం, ధనము, ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం, బంధుమిత్రుల సమాగమం, గొప్ప వ్యక్తులతో ఆనందకరమైనటువంటి పరిచయాలు, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి బలంగా ఉండడం, అలాగే మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలు చెల్ల వారికి, రైతులకి, పూలు పడుకులు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో అభివృద్ధి, వస్తు వాహన సౌలభ్యాన్ని పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. మంచి ప్రశాంతమైనటువంటి శుభజీవనాన్ని పొందుకోవచ్చు. విదేశాల్లో, స్వదేశంలో విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, రుణ విమోచనం, వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కలిసి వచ్చేటువంటి అవకాశాలు. చాలా మంచి అదృష్టవంతమైన శుభజీవనంగా చెప్పవచ్చు. 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారికి కూడా కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, ఆనంద యోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, వాక్చాతుర్యం, వాహన యోగం, డ్రైవర్లకి పెయింటర్లకు కలిసి రావడం, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, మాతాపితృల సౌఖ్యము, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, బంధుమిత్రుల సమాగమం, ఆనంద యోగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ప్రశాంతమైనటువంటి సుఖజీవనం, వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకోవడం, ధనవృద్ధి, కార్యసిద్ధి, ఆనంద యోగం, ఐశ్వర్యం, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, విద్యార్థులకి, ఉద్యోగస్తులకి లాభాలు పొందుకోవడం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, ప్రమోషన్, ఇంక్రిమెంట్ పొందుకునే అవకాశం, ఆస్తి పంపకాల లాభాలు, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, రోగనాశనం, రుణ విమోచనం, ఆత్మీయుల కలయిక, తీర్థయాత్ర సేవన, వాహన యోగం, డ్రైవర్లకి పెయింట్ కలిసి కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి లాభాలు, మత్స్యకారులు, రొయ్యలు చేపలు చెల్ల వారికి, రైతులకి, పూలు పడుకులు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజ ద్రవ్యాల వ్యాపారంలో లాభాలు, వైద్యులకి వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి లాభం, అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభాలు. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. 9 అంకెను అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి కూడా ఆనంద యోగమే. సమస్తమైనటువంటి శుభయోగాలు, వస్తు వాహన విద్య ఉద్యోగ వ్యాపార లాభం, పట్టుదల, కార్యసిద్ధి, మంచి మాట తీరు, 10 మందిలో గౌరవాన్ని, కొత్త వ్యాపార ప్రారంభాన్ని, భాగస్వామ్య వ్యాపారతో అనుకూలతని,
విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో లాభాలు, స్వదేశంలో విదేశాల్లో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభం ఉంటుంది. కళాకారుల క్రీడాకుల అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చును, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చును, తప్పక ప్రయాణ లాభాలు కలిసి వచ్చే అవకాశాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్, లాటరీల వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి లాభాలు పొందుకోవడం, తీర్థయాత్ర సేవన, విహారయాత్రలు, విదేశీ యాత్ర, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, ఆస్తి పంపకాల అనుకూలతలు, కోర్టు వాళ్ళ సమస్య పోవడం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లె వారికి, రైతులు, పూలు పళ్ళు కూరలు పండించే వారికి అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో కూడా లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ ధన ప్రాప్తి, వైద్యులకు, వేద బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలత, ఆనంద యోగం. ఇది చాలా మంచి శుభకరమైనటువంటి రోజు చెప్పబడుతోంది. 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారి ఫలితాలు, కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అనవసరమైనటువంటి వివాదాల్లోకి వెళ్ళకపోవడం మంచిది. అలాగే పూచికత్తుగా సంతకాలు చేయకండి. ఆరోగ్యం పైన శ్రద్ధ పెట్టండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. పెద్దలు చెప్పిన మాట వినండి. ఇవి నేను చెప్పినటువంటివి మీరు కనుక పాటిస్తే, ఇతరుల మీద ఆధారపడకపోతే విద్యార్థులు మంచి ప్రయోజనాన్ని, విద్యాలాభాన్ని పొందుకుంటారు. ఇవన్నీ మీరు పాటిస్తే చెప్పినవన్నీ కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. లేదా ఇవి పాటించకపోతే అన్ని కూడా నష్టాన్ని పొందుకునే అవకాశం. ధూర్తుగా ఉండడం, తొందరపాటు నిర్ణయాలు, ఇవన్నీ నష్టాన్ని కలిగిస్తే జాగ్రత్త. లాటరీల వైపు వెళ్ళకండి. బట్ షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ మీకు లాభము, శుభప్రదం, ఆనందయోగం. వస్తువాహన సౌలభ్యం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభాలు, కళాకారుల క్రీడాగలిక అభివృద్ధి, సినిమా రంగంలో లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, బంధుమిత్రుల సమాగమం. వివాహం చర్చ జరుగుతున్నప్పుడు పెద్దవాళ్ళు మాట్లాడుతున్నప్పుడు పిల్లలు మాట్లాడకండి. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే సెకండ్ హ్యాండ్ వాహనాన్ని కొనుగోలు చేయకండి. అలాగే మీ వాహనం ఎవరికి ఇవ్వకండి, అది ప్రమాదంలో పడే అవకాశం. వస్తు వాహన విద్యా ఉద్యోగ వ్యాపారం నష్టము, కష్టకాలం, లేనిపోయిన అవాంతరాలు, చికాకులు, తొందరపాటు నిర్ణయాలు, మద్యపాన సేవనం ప్రమాదాన్ని కలిగిస్తుంది. జాగ్రత్త. కానీ ఉద్యోగ లాభం, విద్యాలాభం, విదేశీయానం, ప్రశాంతమైన జీవనం, బంధులాభం, మిత్ర సౌఖ్యం ఉంది. రోగనాశం, నడువిమోచనం, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి లాభాలు ఉన్నాయి. రాజకీయంగా అనుకూలంగా ఉంటుంది. కాకపోతే మీ రహస్యాలు ఎవరికి చెప్పకండి. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలమైన శుభయోగాలు. తప్పకుండా మీరు అనుకున్నటువంటి విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. వీరికి 4 అంకెను అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. ధనుసు రాశి వారికి లాభము, సుఖము, సంతోషం, ఆనందం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, వ్యాపార భాగస్వామితో లాభాలు, కొత్త వ్యాపారాన్ని ప్రారంభం చేయడం, వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేసే అవకాశం, రైతులకి పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా, అలాగే మత్స్యకారుడు, రొయ్యలు, చేపల చిల్లర లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో లాభాలు, ఈవెంట్స్ చేసేవారి గొప్ప ఈవెంట్స్ లభించడం, సువర్ణ వజ్ర ఆభరణ ప్రాప్తి, వివాహ యోగం, సంతాన యోగం, రుణ విమోచనం, రోగనాశనం, విదేశీయానం, విదేశాల్లో స్థిర నివాసం, గ్రీన్ కార్డ్ పేలాంటి పొందుకునే అవకాశాలు, ధన కనక వస్తు వాహన ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపారాదుల లాభాలు, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడాకులకు అనుకూలత, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అభివృద్ధి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి శుభప్రదం, మంగళప్రదం. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యాలాభాలు. 7 అంకెను అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మకర రాశి వారికి వృత్తి ఉద్యోగాదుల లాభం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యాలాభం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లె వారికి, రైతులు, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభం, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, ధన కనక వస్తు వాహన ప్రాప్తి, సంతోషకరమైనటువంటి వార్తలు వినడం, వివాహం, సంతానం లేదా గృహప్రవేశం, స్థలము కొనుగోలు చేసే అవకాశం, ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి స్థాన ప్రాప్తి, ప్రమోషన్, ఇంక్రిమెంట్, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ ధన ప్రాప్తి, తీర్థయాత్ర సేవన, మాతృ సౌఖ్యం, పితృ సౌఖ్యం, ఆస్తి పంపక లాభాలు, విద్యా పరిపూర్ణత బాగా కనబడుతుంది. సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అభివృద్ధి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు, ఈవెంట్స్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులు కూడా లాభవంతమైన స్థితి. ఇది చాలా మంచి శుభకరమైన వినియోగం చెప్పబడుతోంది. 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు.
కుంభరాశి వారికి కూడా ఆనందకరమైన యోగమే. శుభమైనటువంటి వస్తు, వాహనము, విద్య, ఉద్యోగ, వ్యాపారాదుల లాభాలు. కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, స్థలము గాని, పొలము గాని, ఇల్లు గాని కొనుగోలు చేసే అవకాశాలు. వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధనయోగం. వస్తు వాహన సౌలభ్యం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, సోదర మైత్రి, అన్యోన్య దాంపత్యము, అలాగే కోర్టు వివాదాలు సమసిపోవడం, ఆస్తి పంపకాల లాభాలు పొందుకోవడం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, శత్రునాశనం, మిత్రలాభం, రోగనాశనం, రుణ విమోచనం, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు, రాజకీయ రంగంలో మంచి లాభం, కళాకారుల, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలత, ఆనంద యోగం. ఇది చాలా మంచి శుభకరమైన రోజు చెప్పబడుతోంది. 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాలు. కాస్త పెద్దల మాట మాత్రమే వినండి, ఇంకా బయటి వాళ్ళ మాట అసలు వినొద్దు. అమ్మగారు, నాన్నగారు చెప్తున్నటువంటి మాటనే, లేదా మీ అన్నయ్య గారు వాళ్ళు చెప్పిన మాట మాత్రం వినండి. బయటి వాళ్ళ మాట అసలు వినకూడదు, మీకు ప్రమాదము. ఇతరుల మీద ఆధారపడితే విద్యా నష్టం, ఉద్యోగ భంగం. లంచం ఇచ్చేటువంటి వ్యక్తులు ఎక్కువగా ఉంటారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలాగే లాటరీలకు దూరంగా ఉండండి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో పెట్టుబడి పెట్టొచ్చు. దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టండి, లాభం. డే ట్రేడింగ్ ఆడకండి. విద్యా లాభం, ఉద్యోగ లాభం, ప్రశాంతమైన జీవనం, ధనయోగం, ఐశ్వర్యం, ఆనందం, బంధుమిత్రుల సమాగమం, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం. అలాగే రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడకు లాభం, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చేసే వారికి, రైతులకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం. ఆనందకరమైనటువంటి శుభదీవనం. వస్తు వాహనాదులు బాగా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. తప్పకుండా మీరు అనుకున్నటువంటి శుభయోగాలు, పంట లాభాలు, వస్త్ర సువర్ణ ఆభరణ ప్రాప్తి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి లాభం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో దీర్ఘకాల పెట్టుబడి పెట్టండి. లాటరీలకి దూరంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఎవరికి కూడా అప్పు ఇవ్వకండి, వాహనాన్ని ఎవరికి ఇవ్వకండి. కన్సల్టెన్సీ మీద ఆధారపడకపోవడం మంచిది. మ్యారేజ్ బ్యూరో నుంచి సమాచారం వస్తుంది, కానీ ఆ సమాచారం మళ్ళీ ఒకసారి మీరు రీచెక్ చేసుకునే ప్రయత్నాన్ని చేయండి. డ్రైవర్లకి, పెయింటర్లకి అంటే ఈ డ్రైవర్లకి ముఖ్యంగా అలసట ఎక్కువగా ఉంటుంది, విశ్రాంతి ఎక్కువ తీసుకునే ప్రయత్నం చేయండి. అలాగే ఎలక్ట్రీషియన్స్కి, పెయింటర్లకు కూడా కొత్త కాంట్రాక్ట్లు వచ్చే అవకాశం ఉంది. ధనం ఉంటుంది, చేతుండే ధనము, ఆనందయోగం బలంగా ఉంటుంది. ఈ రాశి అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.